స్టార్ హాస్పిటల్స్లో భారీ డేటా లీక్ అయిందట. రోగుల వైద్య రికార్డులు, వ్యక్తిగత సమాచారం ఒక వెబ్సైట్లో ప్రత్యక్షమైందట. పోలీసులను ఆశ్రయించిన ఆసుపత్రి యాజమాన్యం. అసలు ఆసుపత్రి యాజమాన్యాన్ని ఫస్ట్ లోపలేయాలి తన్ని. నీ హాస్పిటల్లో ఉన్న సమాచారము ఎట్లా ఎట్లా లీక్ అయ్యి వెబ్సైట్లోకి వస్తుంది? ఎవడు ఉంటాడు? ఇంటి దొంగలే ఉంటారు. ఎవడు తీసుకుంటాడు? మీ దగ్గర ఉన్న సమాచారం ఎవడు తీసుకుపోతాడు? మీరే డంప్ చేసి ఉంటారు. అవసరమైతే అమ్మి ఉంటారు బయట వాళ్ళకి. రాష్ట్రంలో ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి అయిన స్టార్ హాస్పిటల్స్లో భారీ డేటా లీక్ జరిగింది. తమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల వ్యక్తిగత వివరాలు, వైద్య రికార్డులతో పాటు సంస్థ అంతర్గత సమాచారం, ఉద్యోగుల వివరాలు ఒక వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయని స్టార్ హాస్పిటల్ సీఈఓ రాహుల్ మెడక్కర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశారు. వేర్ హౌస్ డిఐవై అనే వెబ్సైట్లో స్టార్ హాస్పిటల్కి సంబంధించిన సున్నితమైన సమాచారం మొత్తం అందులో కనిపించిందట, ప్రత్యక్షమైందట. ఆ వెబ్సైట్లో ప్రవేశించేందుకు కావలసిన లాగిన్ వివరాలు వాట్సాప్లో చక్కర్లు కొడుతుందట. తమ డేటాను అధికారిక భాగస్వాములైన 5 కంపెనీలతో మాత్రమే పరిమిత అవసరాల కోసం పంచుకుంటాం. ఇతరులకు ఎలాంటి అనుమతి ఇవ్వలే. గుర్తు తెలియని వ్యక్తులు ఆసుపత్రి వ్యవస్థలోకి అక్రమంగా ప్రవేశించి డేటాను సేకరించి వెబ్సైట్లో ప్రచురించారు. తక్షణమే ఆ వెబ్సైట్ను బ్లాక్ చేసి బాధ్యులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. తమ డేటాను ప్రచురించిన వెబ్సైట్ నేమ్ చీప్ అనే డొమైన్ ద్వారా రిజిస్టర్ చేసి ఉందని స్టార్ ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆ డొమైన్ ఏ దేశం నుంచి ఆపరేట్ అవుతుందనే విషయాన్ని గుర్తించడానికి సిఎస్బి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆసుపత్రులు, బీమా సంస్థలు, డయాగ్నోస్టిక్ కేంద్రాల నుంచి సేకరించిన రోగుల సమాచారం బ్లాక్ మార్కెట్లో ఖరీదైన దందాగా మారింది. ఈ సమాచారం ఆధారంగా సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. ఎట్లా పోయింది ఆ ఇన్ఫర్మేషన్? నువ్వు ఏ 5 కంపెనీలతో ఆ డేటాను షేర్ చేసుకుంటున్నావు? ఎవరి దాంతో షేర్ చేసుకుంటున్నావు? ఇప్పుడు స్టార్ హాస్పిటల్కి ఒక పేషెంట్ వచ్చిండు. ఆ పేషెంట్ యొక్క సమాచారము స్టార్ హాస్పిటల్లోనే ఉండాలి. నువ్వెట్లా వేరే హాస్పిటల్ 5 కంపెనీలతో షేర్ చేసుకుంటావు? నీకు ఎవడిచ్చిండు అధికారం? ఫస్ట్ కంపెనీ ఓనర్ని లోపలేయాలి, ఈ హాస్పిటల్ ఓనర్ని లోపలేయాలి ఫస్ట్.